ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. తప్పకుండా మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఈ స్థాయి వరకు రాగలిగాను. ఇక ఫస్ట్ పాయింట్, తిరుమల, తిరుపతి రెండు చోట్ల కూడా భయంకరమైన చలి. వర్షం 15 రోజుల నుంచి పడుతుంది, కానీ 2 రోజుల నుంచి బాగా చలేస్తుంది. కాబట్టి రానున్న 4-5 రోజుల్లో భక్తులు ఎవరైనా కానీ చిన్న పిల్లలతో దర్శనానికి వచ్చేటట్లయితే జాగ్రత్తలు తీసుకొని రండి. స్వెట్టర్స్, మంకీ క్యాప్స్ అలాంటివి పెట్టుకోవటము, మనం పిల్లలకి పెడతాం కదా, అవి, హాట్ వాటర్, ట్యాబ్లెట్స్, టానిక్, చాలా జాగ్రత్తలు తీసుకొని రండి. రెయిన్ కోట్, స్వెటర్ మీ ఇష్టం. మీ పిల్లలకి ఏది మీరు మంచి అనుకుంటారో, వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుందో అది తెచ్చుకోండి. అలాగే పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. బాగా చల్లేస్తుంది 4 రోజులు. రానున్న 4 రోజులు కూడా ఇలాగే ఉంటుందని మనకు అందుతున్న సమాచారము. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక వర్షం అయితే రోజు పడుతుంది, సాయంత్రం అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి నేను ఇచ్చే ఈ రిపోర్ట్ అనేది ప్రస్తుత వాతావరణానికి సంబంధించి కరెక్ట్గానే మీకు ఉంటుంది, డౌట్ లేదు ఇందులో. ఇక నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఈ రోజుకి సంబంధించి 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా సాయంత్రం 6 గంటలకి పూర్తయిపోయాయి. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం పేరుతో ఇస్తున్నారు. అవి కూడా అర్ధరాత్రి అయిపోయాయి. కాబట్టి ప్రస్తుతము సర్వదర్శనం టోకెన్లు 3 గంటలకు ఇస్తున్నారు. రేపు 4 గంటలకు ఇవ్వచ్చు. ప్రతి శుక్ర, శని, ఆదివారాలు మీకు తొందరగా ఇస్తారు. భక్తులు ఎక్కువ మంది వస్తారు, హాలిడేస్ కాబట్టి. తొందరగా క్యూ లైన్లో ఉంచకూడదు కాబట్టి ఎక్కువసేపు వాళ్ళని పెట్టకుండా తొందరగా ఇచ్చేస్తారు. ఇప్పుడు బాగా చల్లేస్తుంది, నైట్ కూడా ఎక్కువసేపు ఉంచరు. 6-7 తర్వాత చల్లేస్తుంది కాబట్టి మధ్యాహ్నం 3కే టోకెన్లు ఇచ్చేస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించుకోగలగాలి, ఓకేనా? అలాగే రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ నవంబర్ నెలకి సంబంధించి సేవ, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. దయచేసి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి ఈ సేవలు రిజిస్టర్ చేసుకోండి. మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. మీకు ఒకవేళ రాకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి బుక్ చేసుకోండి, అనగా రిజిస్టర్ చేసుకోండి. సెలెక్ట్ అయితే డబ్బులు పే చేసి ఈ సేవ అయ్యాక స్వామివారిని ముందు గడప నుంచి మీరు చూడొచ్చు, ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రానున్న సెప్టెంబర్ 7, 8వ తారీఖున మీ అందరికీ కూడా తిరుమల శ్రీవారి ఆలయము కొన్ని గంటలు మూసివేయటం జరుగుతుంది. అనగా సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఉంది కాబట్టి సాయంత్రం పూట నుంచి 8వ తారీఖు ఉదయము శుద్ధి చేసి గుడి అంతా కూడా మనకు శుద్ధి చేస్తారు కదా, అది అయ్యే వరకు కూడా కొన్ని గంటల వ్యవధి గుడి అనేది, శ్రీవారి ఆలయం అనేది మూసివేయటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రెస్ రిలీజ్ అనేది మనకి కొన్ని రోజుల తర్వాత రావచ్చు. అప్పుడు నేను మరలా మీ ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి ఇది మీకు ఒక ఐడియా కోసం ముందుగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 7వ తారీఖు, 8వ తారీఖులో వచ్చే భక్తులు ముందుగా ప్లాన్ చేసుకుంటారు. వారి జాగ్రత్తలు, చాలా ప్రశ్నలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రోజు రాత్రి 7వ తారీఖు రాత్రి స్టే చేయటం, 8వ తారీఖున దర్శనాలకి కొనసాగించడం, ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు వచ్చే వాళ్ళ కోసం ఈ ఐడియా కోసం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే ఈ చంద్రగ్రహణానికి సంబంధించి 7, 8వ తారీఖున ఎన్ని గంటలు, ఎప్పుడు, ఏమిటి అన్నది మరలా మీ ముందుకు నేను చెప్పడం జరుగుతుంది. ఇక అక్టోబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. 300, 500 అన్ని రూములు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, ఆర్జిత సేవలు అన్నీ అయిపోయాయి. మీకు ఉన్న అవకాశము హోమం టికెట్లు మాత్రమే. అది కూడా శ్రీనివాస దివ్యాంగ్రహ హోమం టికెట్లు సెప్టెంబర్ నెల కోట అనేది ఈ నెల ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. రోజుకి 200 మందికి అవకాశం ఉంది, బుక్ చేసుకోండి. అక్టోబర్ వారి టికెట్లు మీకు సెప్టెంబర్లో విడుదలవుతాయి, అప్పుడు బుక్ చేసుకోండి, ఓకేనా? ఇక ఈ నెల అనగా ఆగస్టు 18 నుంచి కూడా, అంటే
మనకు నిన్న నుంచి కూడా నవంబర్ నెలకి సంబంధించి అన్ని టికెట్లు విడుదలవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. అన్ని టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ నెల నవంబర్ 300 రూపాయల టికెట్లు, రూములు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, ఆర్జిత సేవలు, సుప్రభాతము, ఇవన్నీ శ్రీవాణి బ్రేక్ దర్శన్ టికెట్లు అన్నీ విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి. అవసరమైన వాళ్ళు బుక్ చేసుకోండి. ఒకవేళ అక్టోబర్ సెప్టెంబర్ వాళ్ళైతే హోమ్ టికెట్లు బుక్ చేసుకోండి. మా వల్ల కాదు ఈ హోమ్ టికెట్లు, ఎందుకంటే 200 మందే హోమ్ టికెట్లు బుక్ చేసుకోగలరు. మిగతా వారు ఏం చేస్తారు చెప్పండి? ఉచిత సర్వదర్శన్ టోకెన్లే తీసుకోగలం. కాబట్టి ఇది మాత్రమే మీకు ఉన్నటువంటి అవకాశము. ఓకేనా? 2 నడక మార్గాల్లో ప్రస్తుతం అయితే బాగా చలికి రాత్రిపూటను మీరు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే కూడా రానున్న రోజుల్లో ఒక 5-6 రోజుల్లో కష్టమే. ఉదయం పూట మీ నడక మార్గాన్ని మొదలుపెట్టి నైట్ కల్లా అవగొట్టుకోవడమే బెటరు. ఎందుకంటే బాగా చీకటి, చలి, పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. చిరాకు వచ్చేస్తుంది, వర్షం వస్తుంది. ఇవన్నీ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి రానున్న 4-5 రోజుల్లో. ప్రస్తుతానికి నడక మార్గం టోకెన్లు కూడా ఇవ్వట్లేదు. ఒకరోజు ముందుగానే మీరు తిరుపతి వచ్చి ఈ సర్వదర్శన్ టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. ఓకేనా? నడక మార్గం టైమింగ్స్ కూడా నేను స్క్రీన్ పైన ఆల్రెడీ పెట్టా. ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్లో పైన ఉంటుంది చూడండి. ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు అలిపిరి వాళ్ళు వెళ్ళొచ్చు. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మరొక ముఖ్యమైన విషయము, 21వ తారీఖున ఎల్లుండి నుంచి కూడా మీ అందరికీ 500 రూపాయల డైరెక్ట్ ఆర్జిత సేవలు విడుదలవుతున్నాయి. నవంబర్ కోట బుక్ చేసుకోండి. కళ్యాణ టికెట్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టాను నేను ఆల్రెడీ. చూడండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఓకేనా? నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.